రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పి గోన్యా నాయక్, శాస్త్రవేత్త, వృక్ష ప్రజననం, వరి విభాగం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్. ఈరోజు విశేష సూచికలో భాగంగా వరి పంట గురించి తెలుసుకుందాం. వరి పంట రానున్న వానాకాలం సీజన్లో దాదాపు మనకు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వానాకాలంలో ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సన్నగింజ రకాలలో మన తెలంగాణ ప్రభుత్వము 8 రకాలని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే రైతులు వానాకాలంలో ఎక్కువ మొత్తంలో సన్నగింజ రకాలు సాగు చేయడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారనగా, మనకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. కాబట్టి ఈ బోనస్ కూడా రైతులకి కొంతవరకు ఉపయోగపడుతుంది. దాదాపు ఎకరానికి చూసుకున్నట్లయితే 25 క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు రైతు సోదరులకి ఒక ఎకరాకి 12 నుంచి 12,500 రూపాయలు బోనస్ అనేది వస్తుంది. కాబట్టి మొదటి దశలో పెట్టే పెట్టుబడికి ఆసరాగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కువ శాతం బోనస్ రకాలని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ వానాకాలంలో మనకు 8 రకాలని బోనస్కి ఎంపిక చేయడం జరిగింది. వాటిలో 6 మన గవర్నమెంట్ రకాలు, అదేవిధంగా 2 ప్రైవేట్ రకాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ప్రభుత్వ రకాల విషయానికి వచ్చినట్లయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి 900 WGL 962 అనే రకము, ఇది సన్నగింజ రకము. అదేవిధంగా తక్కువ కాల పరిమితి 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యంతో కొంతవరకు మనకు ఆకుమచ్చ తెగులును తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఇది చేను మీద పడిపోదు. అదేవిధంగా గింజ నాణ్యత చాలా బాగుంటుంది. అన్నానికి కూడా అనువైన రకము. ఇంకొక రకము WGL 44, దీన్నే సిద్ధి అని కూడా అంటారు. ఈ రకము మనకు పంటకాలం వచ్చేసి 140 నుంచి 145 రోజులు, దిగుబడి సామర్థ్యం 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది. కొంతవరకు ఆకుమచ్చ తెగుల్ని తట్టుకొని అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. చేను మీద కూడా పడిపోదు. ఇప్పటిదాకా చాలా మంది రైతులు ఈ రకం విత్తనాలను కూడా కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఇంకా ఇతరతర సన్నగింజ రకాల విషయానికి వచ్చినట్లయితే రాజేంద్ర నగర్ పరిశోధన సంస్థ నుంచి RNR 15048 అని రకం, దీన్నే తెలంగాణ సోనా అని కూడా అంటారు. ఈ రకం కూడా మనకు చాలా ప్రాచుర్యం కలిగిన రకం. ఇప్పటిదాకా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, అదేవిధంగా రాజేంద్ర నగర్ పరిశోధన సంస్థ, కంపాసాగర్ పరిశోధన సంస్థ నుంచి చాలా మంది రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈ రకం వేసుకునే రైతులు మనకు జూలై 1st వారంలో నారు పోసుకొని ఆగస్టు 1st లేదా 2nd వారంలో మనకు పంట గనక నాట్లు పెట్టుకుంటే చాలా మంచి దిగుబడి వచ్చి తక్కువ కాల వ్యవధిలో అవుతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ సోనా అనే రకాన్ని మనం జూన్లో సాగు చేయవద్దు, సాగు చేయడానికి అనుకూలంగా ఉండదు. కొంతవరకు తెలియని రైతులు పొరపాటు పడి జూన్లో గనక సాగు చేసినట్లయితే దిగుబడి సామర్థ్యంతో పాటు మనం పంటకాలం కూడా దిగుబడి సామర్థ్యం లాస్ అయ్యి పంటకాలం కూడా మనకు పెరిగే అవకాశం ఉంది. 150-120 రోజులకు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం సాగు చేసే రైతులు చాలా జాగ్రత్తగా జూలై 1st వారంలో నార్లు పోసుకొని ఆగస్టు 1st వారంలో మాత్రమే విత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మంచి రకము, అది కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైన KNM 1638 అనే రకం. ఈ రకం తక్కువ కాల వ్యవధి అనగా 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మనకు ఈ రకము అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. BPT రకాన్ని పోలి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆకుమచ్చ తెగుల్ని తట్టుకొని చేను మీద పడిపోదు. ఈ రకాల్ని సాగు చేసేటప్పుడు రైతులు మోతాదుకు మించి యూరియా అనేది వాడకపోవడం చాలా మంచిది. మీరు ఏ రకాన్నైనా సాగు చేసేటప్పుడు వానాకాలంలో యూరియా అత్యధిక మోతాదులో వాడడం వల్ల దోమపోటు కూడా, పైరు అనేది దోమపోటుకు గురయ్యి నష్టపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల చేను మీద కూడా పడిపోయే అవకాశం ఉంది పంట. కాబట్టి మోతాదుకు మించి యూరియా అనేది వాడొద్దు. వానాకాలంలో మనకు వర్షపు నీరు ఒక 2 నుంచి 3 వర్షాలు పడ్డట్టయితే మనం ఒకసారి లేదా ఒక దఫా యూరియా వేసినంత ఆ పంటకి ఊపొస్తుంది. కాబట్టి రైతులు ఒకసారి
3 సార్లకు బదులు 2 సార్లు వేసుకున్నా వానాకాలంలో పంట అనేది దిగుబడిలో ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1638 అనే రకం కూడా చాలా మంచి రకం. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర విత్తనం విరివిగా దొరుకుతుంది. ఇంకా మనం జూన్ మొదటి వారంలోనే ఉన్నాం. తక్కువ కాల పరిమితి గల పంట కాబట్టి జూలై మొదటి వారం నుంచి సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొక తక్కువ కాల వ్యవధి కలిగిన రకం మనం జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన JGL 1798 అనే రకం. ఈ రకం కూడా 120 నుంచి 125 రోజుల వరకు పంట చేతికొస్తుంది. అదేవిధంగా ఆకుమచ్చ తెగుల్ని తట్టుకుంటుంది, చేను మీద పడిపోదు, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం BPTని పోలి ఉంటుంది. మీరు 1 క్వింటా వడ్లు మిల్లులో మిల్లింగ్ చేపిస్తే 60 నుంచి 65 కిలోల బియ్యం అనేది మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన మనకు వరి రకాలలో ముఖ్యమైన రకం వచ్చేసినట్లయితే దొడ్డు గింజ రకాలు KNM 118 అనే రకం కూడా చాలా ప్రాచుర్యం ఉన్న రకం. దొడ్డు గింజ సాగు చేసే రైతులు ఈ KNM 118 అదేవిధంగా MTU 1010 దీన్నే 1010 అని కూడా అంటారు. ఈ రకాలని కూడా సాగు చేసుకోవచ్చు. ఈ 2 రకాలు దొడ్డు గింజ రకాలు స్వల్ప కాలంలో పంట చేతికి వచ్చి ఆకుమచ్చ తెగులని తట్టుకొని మంచి బియ్యం నాణ్యత వచ్చే రకాలు. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే దొడ్డు గింజ రకాలు సాగు చేస్తారో ఈ రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ఇంకా మనకు ప్రైవేటు రకాల విషయానికి వచ్చినట్లయితే HMT సోనా అదేవిధంగా జై శ్రీరామ్ అనే మధ్యకాలిక రకాలు ఉన్నాయి. ఇవి 135 నుంచి 140 రోజులకు పంట చేతికి వస్తుంది. కాకపోతే ఈ రకాలు దిగుబడి సామర్థ్యం వచ్చేసి మనకు 22 నుంచి 25 క్వింటాల లోపే వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు చీడపీడల సమస్యలను కూడా తట్టుకోకపోవడం ఈ రకాల యొక్క ముఖ్య లక్షణం. కాకపోతే ఈ రకాల యొక్క బియ్యం విషయానికి వచ్చినట్లయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి కొంచెం దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ బియ్యంకి మంచి రేటు ఉంటుంది కాబట్టి రైతుకి ఆ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి రైతులు వానాకాలంలో HMT సోనా అదేవిధంగా ఈ జై శ్రీరామ్ అనే రకాలని కూడా సాగు చేసి మంచి దిగుబడిని పొందుతున్నారు. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే ఈ పైన చెప్పిన 6 ప్రభుత్వ రకాలు అదేవిధంగా 2 ప్రైవేట్ రకాలు ఈ 8 రకాలు మనకు ఈ వానాకాలంలో సాగు చేయడానికి గవర్నమెంట్ నుంచి మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ఎక్కువ మంది రైతులు ఈ BPT రకాలని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు బోనస్ వచ్చి కూడా రైతులు లాభం పొందే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాలని సాగు చేసుకొని అధిక దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.